అందరికీ జై భీములు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు గ్రామ దళితులు ఆత్మగౌరవ పోరాటం మీ అందరికీ తెలిసిందే. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముందు ఇన్ని రోజులు ధర్నా చేసిన కనికరించినటువంటి పాలకులు అధికారులు తీరుని ఎండగడుతూ రేపు విజయనగరం జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన కార్యక్రమానికి కమిటీ సిద్ధమైంది. మీరు మీ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రేపు విజయనగరం జిల్లా కలెక్టరేట్ ముందు జరుగుతున్న ధర్నాకి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ముంజేరు గ్రామంలో ఊరు మొత్తం మురికి నీరంతా ఒక కాలువ గుండా ముక్కాం వైపు పోయేది. ఆ వెళ్ళే దారిని కొంతమంది ఆక్రమించుకొని ఆ మురికి నీరు మొత్తాన్ని ఊరు మురికి నీరుని మన వైపు మళ్లించి ఎస్సీ కాలనీ వైపు మురికి నీరు కట్టాలని చెప్పి సుమారు 7 సంవత్సరాలుగా అధికారులు, పాలకపక్షాలు, ప్రతిపక్షాలు చేయని ప్రయత్నం లేదు. ఆ మన వైపు వస్తున్న మురికి నీరు కట్టొద్దని చెప్పి పెద్ద ఎత్తున సిద్ధార్థనగర్ కాలనీకి చెందినటువంటి మన ముంజేరు దళితులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఆనాటి ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్రమప్రసాద్ కూడా ఎస్సీ కాలనీ వైపు మురికి నీరు వస్తే మీ అందరిపైన కేసులు నమోదు చేస్తానని చెప్పి ఆ మురికి నీరు మన వైపు రాకుండా చేశారు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 కుమ్మక్కై ముంజేరు ఊరు మొత్తం మురికి నీరంతా ఎస్సీ కాలనీ వైపు మళ్లించడానికి, కాలువని నిర్మించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. దాన్ని అడ్డుకుంటూ మన మహిళలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారు. ఎంపీడీఓ కార్యాలయం ముందు సుమారు 30 రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్నప్పటికీ లోకల్ ఎమ్మెల్యే లోకం మాధవి, జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి, తెలుగుదేశం, వైఎస్ఆర్ ముగ్గురు కొమ్మొక్కై దళిత వాడపైన ఆ మురికి నీరుని మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని పెద్ద ఎత్తున మన మహిళలందరూ ఎదుర్కొన్నారు. పాలకులు స్పందించిన కారణంగా రేపు విజయనగరం జిల్లా కలెక్టరేట్ ముందు మహాధర్నాకి కమిటీ పిలుపునివ్వడం జరిగింది. మీరందరూ రేపు విజయనగరం జిల్లా కలెక్టరేట్కి తరలి రావాలని మీ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలించాలని చెప్పి పిలుపునిస్తున్నాం మిత్రులారా. జై భీమ్.